మరి ఈ భూమి పరిస్థితి ఏంటంటే భూమి మీద భయంకరమైన తెగులు రాబోతున్నాయి, యుద్ధాలు జరగబోతున్నాయి, చప్పుకొని మనుషులు పీక్కుని తినబోయే రోజులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో నేను మిమ్మల్ని చదవమని ఎందుకు చెప్పానో తెలుసా? నరమాంస భక్షక ఆత్మలు ఆ పాతాళములో నుండి బయటికి రాబోతున్నాయి. ఆ బయటికి వచ్చిన ఆత్మలు మనుషుల్లో జరబడితే ఆకలికి తట్టుకోలేక పక్కన ఉన్న మనిషిని కొరుక్కొని పీక్కొని తింటాయి. ఇదెందుకో కనబడదు నీకు, ఎందుకో చెప్పవు. జనాలు వస్తే జనాల కాడ ఏం చెప్తున్నావు ఈరోజు మనోళ్ళు బోధకులు? ప్యాన్ వస్తుంది, పువ్వు వస్తుంది, చెయ్యి వస్తుంది. ఇదా నేను చెప్పమన్నది మైకిచ్చి? ఎవడొస్తే నీకెందుకు? వచ్చేటోడే వస్తాడు. నీ పని ఏంది? హెచ్చరిక. తెగుల గురించి చెప్పు, దేవుని పని, దేవుని మర్మం గురించి చెప్పు. మర్మము సమాప్తం కాబోతుంది. ఆ మర్మం